మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. బస్ ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే రేణుగుంట వద్ద కండక్టర్ దీన్ని గుర్తించాడు. బస్సులో చివరి సీట్ వద్ద హ్యాంగర్ కు యువకుడు ఉరివేసుకుని చనిపోయాడు. ఇది గమనించిన కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో బస్సులో 3 ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు రేణుగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. బస్ ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. అయితే రేణుగుంట వద్ద కండక్టర్ దీన్ని గుర్తించాడు. బస్సులో చివరి సీట్ వద్ద హ్యాంగర్ కు యువకుడు ఉరివేసుకుని చనిపోయాడు. ఇది గమనించిన కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో బస్సులో 3 ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు రేణుగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, బస్లో యువకుడి ఆత్మహత్య అసలు ఎలా జరిగింది ఏంటి? చాలా విచిత్రంగా అనిపిస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తం మీద మీరు అన్నట్టుగానే ఇది ఒక విచిత్రంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ తెల్లవారుజామున తిరుపతి సమీపంలోని రేణుగుంట నుంచి కూడా బస్సు ప్రయాణం అవడం జరిగింది. అయితే ఏర్పేడు వద్దకు వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఒక యువకుడు బస్సు ఎక్కడం జరిగింది తెల్లవారుజామున 5:30 అయితే ఆ సమయంలో అంటే ఆ బస్సులో అంటే తెల్లవారుజామున కాబట్టి ప్రయాణికులు సహజంగా తక్కువగానే ఉంటారు. 5:30 గంటల ప్రాంతంలో మరి వెనకాన సీటుకి వెళ్ళినటువంటి వ్యక్తి నేరుగా అక్కడ కూర్చున్నాడు. టికెట్ కూడా తీసుకోవడం జరిగింది. కాళహస్తి వరకు టికెట్ తీసుకున్న తర్వాత రిటర్న్ ఆ కండక్టర్ కూడా నేరుగా వచ్చి సీట్లో కూర్చున్నారు. అయితే ముందు భాగాల్లో తెల్లవారుజామున కాబట్టి ఆ 4-5 మంది ప్రయాణికులే ఉన్నారు. వాళ్ళు కూర్చోవడం జరిగింది. అయితే వెనకాల సీట్లో కూర్చొని ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో అంటే గతంలో ఎక్కడ కూడా ఇలాంటి ఘటన జరగలేదు కాబట్టి అంటే కండక్టర్ కూడా గమ్మున ఉండిపోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా యువకుడు దాని ఏదైతే గ్రిల్స్ ఏదైతే ఉంటుందో బస్సులో పైన పట్టుకొని మామూలుగా ఫుట్పాత్ పైన నడుచు ఉంటారు కాబట్టి పట్టుకొని ఉంటారు కాబట్టి ఆ గ్రిల్స్ ఏదైతే ఉందో దానికి అతని దగ్గర ఉన్నటువంటి ఒక దారాయం లాగా ఉన్నటువంటి దాన్ని వేసుకొని ఒక్కసారిగా అక్కడ ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. అయితే దాదాపుగా ఏర్పేడు నుంచి కాళహస్తి వరకు ఒక 40-30 నిమిషాల ప్రయాణం ఉంటుంది. అయితే ఈ ప్రయాణం సమయంలో ఎవరు కూడా బస్సులో ఎక్కకుండా పోవడం, నాన్ స్టాప్ బస్సు కాబట్టి ఒకసారిగా అతను అక్కడే కుప్పకూలి చనిపోవడం జరిగింది. అయితే వెంటనే అక్కడ ఏర్పేడు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఉన్నటువంటి డెడ్ బాడీ ఏదైతే యువకుడు ఉన్నాడో అతను అప్పటికే చనిపోవడం జరిగింది. ఆసుపత్రి తరలించే లోపే అంబులెన్స్ని అక్కడ తరలించి వెంటనే అతని పైన అంటే ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అతని జోబులో కూడా కొన్ని ఐడి కార్డ్స్ ఉన్నాయి. వాటిని కూడా తీసుకోవడం జరిగింది. అతని బ్యాగ్ లో కూడా దాని ప్రకారం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే బస్ లో ఆ సమయంలో 3 మాత్రమే ఉన్నారు అంటున్నారు ప్రయాణికులు, కండక్టర్ అండ్ డ్రైవర్. ఏంటి, ఎవరు గమనించలేదు అసలు ఏం జరిగిందో అసలు? అంటే సహజంగా తెల్లవారు ప్రయాణం చేసే సమయాల్లో పల్లె వెలుగు బస్సు కాబట్టి అది పల్లెల్లో నుంచి వస్తూ ఉంటది కాబట్టి సహజంగా ఆ సమయంలో తక్కువ మంది మాత్రం ప్రయాణికులు ప్రయాణిస్తారు. అందువల్లనే ఒక 5-6 మంది మాత్రమే ఉండడం, కండక్టర్ డ్రైవర్ కి దగ్గరగా సీట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడే వాళ్ళందరూ కూడా కూర్చొని ఉండడం, దాదాపుగా 6 భాగం బస్సు అంతా కూడా ఖాళీగా ఉండడం. అంటే దాదాపుగా 30-35 మంది ప్రయాణికులు ఒక బస్సులో ప్రయాణిస్తారు కాబట్టి ముందు భాగంలో ఉన్న 5-6 మంది ప్రయాణికులు కూర్చోవడం, వెనకాల ఎవరూ లేకుండా పోవడంతో ఇంకా బస్సు ప్రయాణించే సమయంలో కాస్త చీకటిగా ఉంటుంది. తెల్లవారుజామున 5:30 ప్రాంతం అంటే లైట్లు కూడా అన్ని ఆపేస్తారు కాబట్టి ఆ సమయంలోనే ఈ ఘాతకానికి ఆ యువకుడు పాల్పడినట్టు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద మాత్రం ఘటన జరిగిన వెంటనే అంటే మనకున్నట్టు సమాచారం ప్రకారం కాళహస్తికి చెందిన యువకుడు అని చెప్తున్నారు. అయితే పోలీసులు దీనిపైన ఎందుకు అతను ఆత్మహత్య చేసుకున్నారు ఏంటి, తెల్లవారుజామున ఇంట్లో ఏదైనా సరే కారణాలతో బయట వచ్చి ఇట్లా బస్సులో ప్రయాణించే సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే ఎక్కడైనా సరే స్టూడెంట్ గా చదువుకుంటూ ఒకసారిగా ఇట్లా ఈ రకమైన ఘాతకానికి పాల్పడ్డారా అనే దానిపైన మాత్రం పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొన్ని ఐడి కార్డ్స్ మాత్రం అతను వద్ద నుంచి అతని బ్యాగ్ లో నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది ఇవాళ ఆదివారం కావడంతో ఇంట్లో నుంచి బయట వచ్చేస్తారా లేదంటే హాస్టల్ నుంచి బయట వచ్చేస్తారా ఏంటి దాని పైన మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.